అంశానికి సంబంధించి అవును తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎపిసోడ్లోకి ఎంటర్ ఇచ్చారు పూనమ్ కౌర్. అవును, దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పూనమ్ కౌర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. తనతో పాటు ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాలో నటించిన హీరోయిన్ ఓ స్టార్ హీరో వేధిస్తున్నానంటూ పూనమ్ కౌర్ ఆరోపణలు చేశారు. ఆ హీరోయిన్ కొన్ని సినిమాలు మాత్రమే చేసి అకస్మాత్తుగా ఇండస్ట్రీని విడిచిపెట్టిందంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటీవల ఓ డొమెస్టిక్ ఫ్లైట్లో కనిపించి తనకు ఆ హీరోయిన్ షాకింగ్ విషయాలు చెప్పిందంటోంది పూనమ్. తాను ఇండియాకి వచ్చినట్లు ఎవరికి చెప్పొద్దంటూ కూడా ఆ హీరోయిన్ నన్ను కోరిందంటూ కూడా పూనమ్ కౌర్ ఆ ట్వీట్లో చెప్పుకొచ్చింది. ఓ హీరో తనను వేధిస్తున్నాడని, ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అవుతున్నాడని తనకు చెప్పుకొచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ఓ సినిమాలు ఇంటిమేటెడ్, అవును ఇంటిమిడేట్ రైట్, ఓ సినిమాలో ఇంటిమిడేట్ సీన్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాలని డైరెక్టర్ కూడా హీరోను వారించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ఇప్పటికీ ఆ హీరో వేధిస్తూనే ఉన్నాడంటూ నాతో చెప్పింది అంటూ కూడా చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ఒక్కసారి పూనమ్ కౌర్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఒక్కసారి ఆ ట్వీట్లో పూనమ్ కౌర్ ఏముందో ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కోట్ చేసింది, acting humble versus being humble. One's a performance, the other's a way of life. Humility, authenticity అంటూ కూడా హ్యాష్ట్యాగ్స్ని యాడ్ చేస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు, there was this former colleague of mine in Telugu socio fantasy film I did. After doing pretty well in a few films, I saw her go invisible suddenly. Met her on a domestic flight while she was here to purchase garments for her marriage. She requested me not to tell anyone about she being here in the country. I wondered why she was panting and so worried. Antu kuda akkada mention cheyandi. I was concerned. She told me a story about how she was followed and haunted by an actor who was on his way to superstardom then. He was so obsessed about her that she followed her wherever she went, even back home to USA. She found him on the same flight. She found him on the same flight. His desperation went to the extent of exploiting his power on movie sets. They had an intimate scene. They had an intimacy scene, which I mostly feel it was created. He literally spat on her face a huge amount. The cut did not happen for a prolonged time. Disgusted with shame, she decided on quitting the film industry and continue her studies in US. Her trauma response towards men changed her to an extent after her experiences in the film industry here that she had to lose her first marriage. Many in the industry are quiet because of the power space the person occupied. I just hugged her and wished truly well. There are many stories which ugly behind the scenes of glamour and fairy tale looks. I have deep respect for all the female actors who fight to the top slot crossing hardest pathways. Real stories are needed so that the fake evade and protect the following innocent ones. Not a fairy tale అంటూ కూడా తను అక్కడ కంక్లూడ్ చేస్తుంది. ఒకసారి మీరు చూస్తే కనుక ఒకసారి మీరే ఊహించే ప్రయత్నం చేయండి ఆ ఎవరా హీరోయిన్ అయి ఉంటుంది అనేది. కింద కామెంట్ బాక్స్లో అయితే మాత్రం ఆ పేరుని రివీల్ చేయడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఆ పేరు కామెంట్ బాక్స్లో ఏం పేరు ఉంది, ఏం పేరుని మెన్షన్ చేస్తున్నారు అనేది కూడా ఆ హీరోయిన్ ఎవరై ఉంటారు అంటే కూడా కింద ఒక్కసారి నేను మీకు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను కొద్దిసేపటి తర్వాత. అక్కడ మీకు ఒకసారి చిన్న క్లూస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఆ ట్వీట్కి సంబంధించి. దాంట్లో తమిళనాడు అని మెన్షన్ చేస్తుంది. దాంతోపాటు విమెన్ సపోర్టింగ్ విమెన్ అంటూ కూడా హ్యాష్ట్యాగ్ చేస్తుంది. మీరు ఎవరు ఆ హీరో అయి ఉంటారు అనేది ఒకసారి మీరు గెస్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఆ కామెంట్స్ కనుక మీరు చూస్తే దాంట్లో అక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఐ థింక్ అంటూ ఒక పేరుని వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. ఎవరా పేరు? ఎస్, నేను చెప్తా. అక్కడ మెన్షన్ చేస్తున్న పేరు నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఇదంతా చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఆ హీరో నన్ను వేధిస్తూనే ఉన్నాడంటూ నాతో చెప్పిందంటూ పూనం కౌర్ చెప్పింది. ఆ కమెంట్ బాక్స్లో మీరు చూస్తే కమెంట్ చేస్తున్న పేర్లలో అక్కడ కింద కమెంట్ బాక్స్లో తను చేసిన ట్వీట్ కింద కనిపిస్తున్న పేర్లలో ఐ థింక్ రిచా గంగోపాధ్యాయ్ అని చెప్పి ఒక వ్యక్తి అంటున్నాడు. ఇంకో వ్యక్తి రిచా గంగోపాధ్యాయ్ ఐ థింక్ బట్ హూ ఇస్ ద స్టార్ హీరో అంటూ ఇంకో వ్యక్తి కమెంట్ చేయడం జరుగుతోంది. అలా చాలామంది చాలా పేర్లను ప్రస్తావించడం జరుగుతోంది. మీకు ఎవరనిపిస్తోంది? రిచా గంగోపాధ్యాయనా కాకపోతే ఇంకెవరైనా? పూనం కౌర్ చేస్తున్న ట్వీట్ ప్రస్తుతం ఆ పేరునైతే తను రివీల్ చేయటం లేదు, కానీ కమెంట్ బాక్స్లో మాత్రం అక్కడ పేర్లు మీరు చూడొచ్చు. ఆ రిచా గంగోపాధ్యాయ్ అంటూ కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. కానీ ఇక్కడ క్లూ వదిలిందనే చెప్పుకోవాలి. మీరు గమనిస్తే ఓం నమో హనుమతే భయ భంజనాయ సుఖం కరు ఫట్ స్వాహ అంటూ కూడా ఒక కోట్ చేసిన తర్వాత కింద మీరు చూస్తే తమిళనాడు అని మెన్షన్ చేస్తుంది. ఆ తర్వాత విమెన్ సపోర్టింగ్ విమెన్. సో ఎవరా హీరో అంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. బహుశా ఇక్కడ క్లూ ఇచ్చిందనే చెప్పుకోవాలి. మీకు ఏమనిపిస్తోంది? ఎవరా హీరో అయి ఉండొచ్చు అనేది ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఓ స్టార్ హీరో వేధిస్తున్నాడు అంటూ కూడా పూనం కౌర్ చేసిన ట్వీట్, అంటే ఒక హీరోయిన్ని వేధించాడు అంటూ కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు ఒకసారి. దేర్ వాజ్ దిస్ ఫార్మర్ కొలీగ్ ఆఫ్ మైన్ ఇన్ తెలుగు సోషియో ఫ్యాంటసీ ఫిలిం ఐ డిడ్. ఒక తెలుగు సోషియో ఫ్యాంటసీ అంటే తెలుగులో సోషియో ఫ్యాంటసీ మూవీస్ సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది. ఆఫ్టర్ డూయింగ్ pretty well in a few films, I saw her go invisible suddenly. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక్కసారిగా మాయమైపోయింది. Met her on a domestic flight while she was here to purchase garments for her marriage. తన పెళ్లికి సంబంధించి పెళ్లి బట్టలు కొనుక్కునే టైంలో తను నాకు తారసపడింది అంటూ కూడా చెప్పుకొచ్చింది ఆ ట్వీట్లో. ఆ తర్వాత she requested me not to tell anyone about she being here in the country. నేను ఈ దేశంలో ఉన్నానని ఎవరికి చెప్పదు, ఇండియాలో ఉన్నానని ఎవరికి చెప్పదంటూ కూడా తను చెప్పుకొచ్చింది, తను విజ్ఞప్తి చేసుకుంది అంటూ కూడా పూనం కౌర్ రాసుకొచ్చింది. ఐ వండెడ్ వై షీ వాజ్, ఎందుకంత వరి అవుతుంది, ఎందుకంత ఆందోళనగా ఉందని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు షీ టోల్డ్ మీ స్టోరీ అబౌట్ హౌ షీ వాజ్ ఫాలోడ్ అండ్ హాంటెడ్ బై అన్ యాక్టర్. బా ఎంత హెవీ వర్డ్స్ యూజ్ చేసింది చూడండి. She told me a story about how she was followed. ఏ విధంగా తన వెంట పడ్డారు ఒక యాక్టర్, బై అన్ యాక్టర్, హాంటెడ్ బై అన్ యాక్టర్ హూ వాజ్ ఆన్ హిజ్ వే టు సూపర్ స్టార్డమ్ దెన్. అప్పుడు సూపర్ స్టార్గా పేరొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ యాక్టర్ కంటూ కూడా చెప్పుకొచ్చింది. హీ వాజ్ సో అబ్సెస్డ్ అబౌట్ హెర్ దట్ షీ ఫాలోడ్ హర్, ఇన్ఫ్యాక్ట్ దట్ హీ ఫాలోడ్ హెర్ వేర్ ఎవర్ షీ వెంట్, ఈవెన్ బ్యాక్ హోమ్ టు యూఎస్ఏ. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయ్యేవాడు. అమెరికాకి వెన్ బ్యాక్ హోమ్ టు యూఎస్ఏ, అమెరికా తన ఇంటికి వెళ్ళినా సరే అమెరికాకి వెళ్ళినా ఫాలో అయ్యేవాడు. షీ ఫౌండ్ హిమ్ ఆన్ ద సేమ్ ఫ్లైట్, అప్పుడు కూడా సేమ్ ఫ్లైట్లో కనిపించాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది. హిస్ డెస్పరేషన్ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటింగ్ హిస్ పవర్ ఆన్ మూవీ సెట్స్. ఆఖరికి సినిమా సెట్స్లో కూడా, సినిమా ఆ మూవీ సెట్స్కి సంబంధించి అక్కడ కూడా ఎంత పతాక స్థాయికి చేరిపోయాడంటే తన ఎక్స్‌ప్లాయిటేషన్ ఆ పతాక స్థాయికి చేరుకుంది. తను ఆ ఇబ్బందికర వాతావరణం ఆ స్థాయికి చేరుకుంది. దే హ్యాడ్ అన్ ఇంటిమేట్ సీన్, ఒక ఇంటిమేట్ సీన్ చేయాల్సి వచ్చింది. అంటే కాస్త అత్యంత బహుశా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఈ మాట ఉపయోగించడానికి. చాలా దగ్గరగా సన్నిహితంగా మెలిగి ఒక సీన్ చేయాల్సి వచ్చింది. బహుశా ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడనుకోవట్లేదు ఆ పదానికి సంబంధించి. విచ్ ఐ మోస్ట్లీ ఫీల్ ఇట్ వాజ్ క్రియేటెడ్. నాకేమనిపించింది అంటే అది క్రియేట్ చేయబడింది అని చెప్పి తను చెప్పుకొచ్చింది. హీ లిటరల్లీ స్పాట్ ఆన్ హర్ ఫేస్ ఎ హ్యూజ్ అమౌంట్. చాలా బహుశా ఆ పదానికి సంబంధించి ఇబ్బందికర వాతావరణాన్ని అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరిగి ఉంటుందనేది. సో చాలా ఇబ్బందికర వాతావరణం సృష్టించాడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా అగౌరవపరిచాడు అనేది దాంట్లో